10,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలి? మీలో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అసలు 10,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు 10,000 రూపాయల దగ్గర చాలా ఫోన్స్ ఉన్నాయి, కానీ కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ ఏమీ లేవు. సో ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ ఫోన్స్ ఏం తీసుకోవాలని చెప్పి చాలామందికి అయితే ఒక డౌట్ ఉండొచ్చు. నేను మీకోసం ఒక 4 ఫోన్స్ మాత్రమే పిక్ చేశాను. అక్కడ ఉన్న చెత్త మొత్తం ఫిల్టర్ చేసి ఆ 4 ఫోన్స్ ఏంటో కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. ముందుగా 10,000 రూపాయల లోపు మీరు కొనాలనుకుంటే కొన్ని గుర్తుపెట్టుకోండి. మీకు 10,000 రూపాయలకి అన్నీ దొరకవు. అక్కడ ఏదో ఒక కాంప్రమైజ్ మీకు కంపల్సరీ ఉంటుంది. సో అవన్నీ కాంప్రమైజ్ మీకు ఓకే అనుకుంటేనే 10,000 రూపాయల లోపు ఒక ఫోన్ తీసుకోవడానికి అయితే మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే 10,000 రూపాయల దగ్గర చాలా స్క్రాప్ ఉంది. ఆ స్క్రాప్ మొత్తం ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో నేను మీకోసం ఆ స్క్రాప్ అంతా ఫిల్టర్ చేసి ఒక 4 ఫోన్స్ పిక్ చేశాను అనమాట. ఈ 4 ఫోన్స్ అయితే మీరు తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నా దగ్గర 10,000 ఉంటే నేను 4 ఫోన్స్ మాత్రమే కొంటాను. ఇందులో ఫస్ట్ ఫోన్ వచ్చరికి మోటో G35 5G. ఇది మీకు 5Gతో వస్తుంది. యూనిఎస్ఓసి T760 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో డిస్ప్లే వచ్చరికి 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. మీకు 10,000 రూపాయలలోపు AMOLED డిస్ప్లేతో ఫోన్స్ దొరకడం చాలా కష్టమైన పని అనమాట. ఇంకా కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర 10,000 ఉంటే మోటో లాంచ్ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీద ఒక లుక్ వేయచ్చు 10,000 రూపాయలలోపు. ఇంకా పోకో నుంచి కానీ రెడ్మీ నుంచి కానీ ఒక ఫోన్ కావాలనుకుంటే పోకో M7 5G ఆర్ రెడ్మీ 14C. ఈ 2 ఫోన్స్ మనకి సేమ్ బ్రాండ్ అనమాట, సేమ్ ఫోన్. జస్ట్ పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, కానీ లోపల ఇంటర్నెట్ హార్డ్వేర్ మొత్తం ఒకటే అనమాట. ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. నాకు తెలిసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో 10,000 రూపాయలలోపు ఫోన్ దొరకడం కొంచెం కష్టమైన విషయం. సో పోకో రెడ్మీ ఫోన్లో ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ అయితే 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. మీకు 5Gకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 6.88 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మీకు ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. దీని స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. 10,000 రూపాయల్లో మీరు ఒక మీడియా కన్జంప్షన్ ఫోన్, అంటే మూవీస్ చూడడానికి కానీ యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట. ఇందులో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది అనమాట. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు అన్ని కనెంట్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ మీకు అరౌండ్ 10,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని రెగ్యులర్గా మనకి 10,000 నుంచి 9,000 రూపాయల మధ్యలో అయితే ఉంటాయి. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 1,000 రూపాయలు అయితే 500 తగ్గొచ్చు. సో ప్రైస్ అనేది అలాగే ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకొని కొనండి. చాలా మందికి ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, బ్రాండ్ వాల్యూ. సో చాలా మందికి సామ్సంగ్ ఫోన్ కావాలని చెప్పేసి అనుకుంటారు. 10,000 రూపాయలలోపు ఒక మంచి సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఎక్కువ ఆప్షన్స్ లేవు. సామ్సంగ్ M06 ఆర్ F06 తీసుకోవచ్చు. ఈ 2 ఫోన్స్ మనకి సేమ్ అనమాట. కాకపోతే M సిరీస్లో వస్తుంది, F సిరీస్లో వస్తుంది, అంతేగాని మిగతా స్పెక్స్ అన్ని ఒకటే. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. ఇది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్లో మైనస్ ఏంటంటే మీకు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. అడిషనల్గా మీరు ఒక 1,500 రూపాయలు పెట్టి మీరు ఛార్జర్ కొనాల్సి ఉంటుంది. అంటే మీరు ఫోన్ 10,000 కొంటే మళ్ళీ 1,500 అంటే 11,500 రూపాయలకి మీరు అయితే టోటల్గా ఈ ఫోన్ కొంటున్నట్టు లెక్క అనమాట. ఒకవేళ ఆఫర్స్లో వస్తే తీసుకోవచ్చు, అయినా పర్వాలేదు తీసుకుంటామంటే మీరు సామ్సంగ్ F06 ఆర్ M06 కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చరికి కొంచెం లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటు అయితే ఉంటుందన్నమాట. ఇది రెడ్మీ A4 5G. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు 5Gకి సపోర్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ జియో సిమ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా సిమ్స్కి సపోర్ట్ చేయదు. వీళ్ళు జియోతో కొలాబరేట్ అయితే ఈ ఫోన్ తీసుకుని వచ్చారు. సో జియో సిమ్ యూజ్ చేసుకొని మీరు 5G యూజ్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎయిర్టెల్కి అయితే పనిచేయదు. అలాగే ఈ ఫోన్లో 6.8 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఉంటుందన్నమాట. ఇది కూడా 120Hz సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ ఏమో 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంచుమించు 9,500 నుంచి 8,500 రూపాయల రూపాయలు అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. నేను ఈ వీడియో చేసేటప్పుడు 8,500 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ ఆ ప్రైస్కి మీరు ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తే ఈ ఫోన్ కూడా ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అవుతుంది. ఇది ఓవరాల్గా నా లిస్ట్లో ఈ 4 ఫోన్స్ అయితే. ఒకవేళ మీరు 10,000 రూపాయలలోపు మంచి ఫోన్ కొనాలనుకుంటే ఈ 4 ఫోన్స్ మీద కొంచెం లుక్ అయితే వేయండి. ఎందుకంటే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే సమ్వాట్ కొంచెం మీకు బెటర్గా అనిపించాయి అనమాట ఈ
ఫోన్స్ నాకు, అందుకే నేను ఈ లిస్ట్లో అయితే ఈ 4 ఫోన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి ఒక 4 అయితే యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా రిఫర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే నా దగ్గర మీకోసం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట, టెక్కి సంబంధించి ప్రతిరోజు మీకు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటూ ఉంటారు, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. అండ్ బాయ్.